హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏకే తెలుగు ఎక్స్ప్లెయిన్డ్. ఈ రోజే రిలీజ్ అయిన పాపం ప్రతాప్ మూవీ ఎలా ఉంది, హిట్టా లేదా ఫ్లాపా అని సోది లేకుండా డైరెక్ట్ గా పాయింట్ కు వచ్చేద్దాం. నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాపం ప్రతాప్ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ప్రతాప్ కి తన చిన్నప్పటి నుండి ప్రాణంగా ప్రేమించిన బుజ్జమ్మతో పెళ్ళవుతుంది. అంతా ఆపి అనుకునే లోపే పెళ్ళైన 4వ రోజే బుజ్జమ్మ ఇల్లు వదిలి వెళ్లి పారిపోతుంది. వెళ్తూ వెళ్తూ నీ ప్రాబ్లం ఏంటో నువ్వే తెలుసుకో అని ప్రతాప్ కి పెద్ద షాక్ ఇస్తుంది. అసలు ఆ గదిలో ఏం జరిగింది, ప్రతాప్ పడుతున్న ప్రాబ్లం ఏంటి అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ లైన్. అండ్ ఈ మూవీకి సేవియర్ ఎవరంటే అది అజయ్ ఘోష్. తిరువీరు హీరో కానీ మూవీ మొత్తం తన షోల్డర్ మీద తీసుకువెళ్ళాడు. ఫాదర్ గా ఆయన కామెడీ టైమింగ్, ఎక్స్ప్రెషన్, స్పీక్స్ అసలు హిలేరియస్ ఎంజాయ్ చేస్తారు. తిరువీరు కూడా బాగా చేశాడు. ఇన్నోసెంట్ గా ఎమోషనల్ సీన్స్ లో బాగా చేశాడు. బట్ ప్రీవియస్ మూవీలో చేసిన డెప్త్ కనిపించలేదు. హీరోయిన్ పాయల్ కూడా తన క్యారెక్టర్ లో తను కూడా బాగా చేసింది. సినిమాలో మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఫస్ట్ హాఫ్. చాలా సరదాగా క్యూట్ చైల్డ్హుడ్ లవ్ స్టోరీతో వెళ్తుంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే పంచాయతీ సీన్ అయితే అదిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా డీసెంట్ గా బాగుంది. అయితే సినిమాలో ఫ్యూ మైనర్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్యూ ఎమోషనల్ సీన్స్ అస్సలు వర్కౌట్ కాలేదు. కోర్ పాయింట్ కి కావాల్సిన డెప్త్ లేదు. మెయిన్ క్లైమాక్స్ సొల్యూషన్ చాలా సింపుల్ అండ్ సిల్లీగా అనిపించింది. కానీ ఓవరాల్ మూవీ ఓకే, డీసెంట్ వాచ్ అనిపిస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే పాపం ప్రతాప్ ఒక అబోవ్ యావరేజ్ మూవీ. అజయ్ ఘోష్ కామెడీ కోసం, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కోసం వన్ టైం చూడొచ్చు. దట్స్ ద మై రివ్యూ గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.